నా కామెడీ షో. మా వాళ్ళు పౌరుషాన్ని రోషాన్ని వండి రుచి చూపించబోతున్నారు. అలాంటి వంటలు కూడా ఉంటాయా? yes అలాంటి వంటలు కూడా ఉంటాయి. ఆల్ రైట్, అయితే చూసేద్దాము. ప్లీజ్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ టీమ్. నమస్తే సార్. నమస్తే మేడం. హాయ్ అండి. హాయ్. రాఘవ కోచింగ్ సెంటర్. ఇక్కడ పౌరుషం రోషం నేర్పించబడుతుంది. ఏ మగాడికైనా సరే పౌరుషం రోషం చాలా 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 ఇంపార్టెంట్. కానీ నాకు డౌట్ ఉంది, ఇది ఎంత మీకు ఉందా? అదే పౌరుషం రోషం. మై డియర్ ఆడియన్స్, మీ ఎవరికైనా పౌరుషం రోషం కావాలంటే నా దగ్గరికి రండి. వాళ్ళు ఇక్కడికి వస్తే రోషం కాదు, మీకు రక్తం వస్తుంది జాగ్రత్త. అసలు కృష్ణ భగవాన్ గారికి పౌరుషం ఎలాగొచ్చిందో తెలుసా? ఒకసారి నాకు ఫోన్ చేసి పౌరుషం ఉందా అని అడిగారు. ఉందన్నాను. వెంటనే బస్తాడు ఇంటికి పంపించి అన్నారు. ఆయన పౌరుషం అనుకున్నారో పప్పు అనుకున్నారో అర్థం కావట్లేదు నాకు. అంతెందుకు మేడం గారికి రోషం పౌరుషం ఎలాగొచ్చిందో తెలుసా? మీరు నేర్పించారా? పుట్టుకతోటే వచ్చింది ఆవిడకి. స్టూడెంట్స్ ఎవరు జాయిన్ అవ్వలేదా? మనకు పక్కూరులో కొత్తగా కోచింగ్ సెంటర్ ఓపెన్ చేశాం కదా, ఆ వనరులు చూసుకున్న పదండి. రే ప్రసాద్, ఆ పొలిమేర దగ్గర 100 మంది చెప్పింది ఎవర్రా? నేనేనన్నా. మనోళ్ళరా దద్దుడా. అయ్యో తెలియక చెప్పేసన్నా. ఆయన 10 మందిని చెప్పానన్నా. వాటర్ వేసి 90 మంది పంపించావన్నా. అన్న నాకు డౌట్ అన్నా. ఏంటి? మనదేమో రాయలసీమ, వదిందేమో రాజమండ్రి. ఎలా సింక్ అయిందన్నా? ఎక్కడికో గుర్తుపడ్డాను లేరా? ఆవిడికి కూడా కక్కుర్తి పడ్డా, చాలా కక్కుర్తాను. రే ప్రసాద్, ఒక 5 పొట్టెలు నరుకు తీసుకురారా. ఎన్ని పొడిగెళ్ళా అన్నా. మేకలు నరుకు తీసుకురా. అట్లాగే ఎందుకన్నా? ఎందుకంటే వాళ్ళ కొడుకు వస్తాడు రా. నా కొడుకు మన చిన్నబాబు వస్తున్నాడు రా. ఎక్కడి నుంచి వస్తున్నాడన్నా? అమెరికా. ఇదేంట్రా నువ్వు ఎలా తయారు? యుఎస్ఎల్ మారుతావు అనుకుంటే నేను అమెరికా నుండి వచ్చిన. ఏంటన్నా అమెరికాలోంచి? అమెరికా నుంచి కాదురా, అమెరికా నుంచి వచ్చానని చెప్తున్నాడు. అమెరికా? నువ్వు ఎలా తయారు? నా బిడ్డరా పులి బిడ్డ అన్నారు. నీ బిడ్డనా పులి బిడ్డనా? నీ బిడ్డనా పులి బిడ్డనా? వీడికేమో పెళ్లి చేద్దాం అనుకున్నాను. వీడు చూస్తే తేడా బిహేవ్ చేస్తున్నాడు. వాళ్ళకి 100 కోట్లు ఆస్తుందిరా. ఇప్పుడు నేను మనిషిగా మార్చాలి. మరి నాకు తెలిసింది ఒకడు ఉన్నాడన్న. ఎవడాడు? రాఘవ అని చెప్పి పౌరుషం రోషం ఉక్రోషం అన్ని నేర్పిస్తాడు. ఎలా నేర్చుకుంటావా? నేర్చుకో. చిన్న తొడగొట్టు చిన్న. చికెన్ దా మటన్ దా. వాడు పిలిపించరా. సార్ ఏంటి సమస్య? అర్థమైంది. నీకు నెల రోజుల్లోనే రోషం పౌరుషం 2 రప్పిస్తాను. నాకు లేదు కాదు, నా కొడుకు లేదు. నువ్వు కదా మీసం లేకపోతే నువ్వేమో. ఇదేంటి ఇలా చూస్తున్నాడు? ఇదిగో వాడికి ఇంకో నెలలో పెళ్లి. వాడు నువ్వు ఏదైనా రోషం ఎన్ని నేర్పించాలి. నెల రోజుల్లో మీ వాడు బాంబులతో బంతాట ఆడుకునేలా చేస్తాను. ఎంత వాళ్ళు నీకు? తండ్రి 1,00,000 రూపాయలు ఇస్తే సరిపోద్ది అంతే. ఇది పెట్టు, ఇక్కడ పెట్టు. ఒక్కెందుకు? 1,00,000 అడిగేది కదా. ఆడు గాని మారలేదు. నేనేంటో చూపిస్తా బిడ్డా. సరిగ్గా నేర్చుకో. సరిగ్గానే. రే ఇలాదా? ఏం పేరురా నీ పేరు? ఏం మాట్లాడుతున్నావు రా? నీ పేరు ఏం పేరో చెప్పు. పులి బిడ్డ. బిడ్డలో ఉన్నావు, పులి ఎక్కడా కనిపించట్లేదు. నేనెవరో తెలుసా? ఇక్కడ చెప్పు తీసుకుపడతా అలాగే అన్నావంటే. నెల రోజుల్లో నీ దగ్గర పౌరుషం రావాలి, రోషం రావాలి. ఎక్కడి నుంచి రావాలి? కింద నుంచి. ఏం చేస్తున్నావు? కింద నుంచి అలా కాదు, కింద నుంచి గుండెల్లో నుంచి అలా రోషం పౌరుషం రావాలి. గుండె ఇక్కడ ఉంటది, కింద ఉండదు. ఇప్పుడు నీకు పౌరుషం నేర్పిస్తాను. ఒకడు వచ్చి నేను తిట్టాడు, అప్పుడు నువ్వేం చేస్తావు? వాడిని నువ్వు చెప్తే కదా చేసి.
పౌరుషం రావాలంటే నువ్వు మెగాస్టార్ చిరంజీవి గారి డైలాగ్ చెప్పాలి. చెప్తే వచ్చేస్తది. షౌకత్ అలీ ఖాన్ అలాగే అరవాలి. చెప్పు షౌకత్ అలీ ఖాన్. షౌకత్ ఖాలిస్తాన్, షౌకత్ ఖాలిస్తాన్. చెవి కాడ కాదురా. పోనీ బాలయ్య బాబు గారి డైలాగ్ చెప్తావా? బాగుంటుంది. నాకు బాగా ఇష్టం. ఒరే వీరరాఘవరెడ్డి, మీ ఊరు వచ్చా, మీ ఇంటికి వచ్చా, మీ నట్టి ఇంటికి వచ్చా. మరి కనపడలేదు, మరి కనపడలేదు. మీ నాన్న బాగా ఫైటింగ్ లై చేస్తుంటాడు కదా. ఫైటింగ్ చేసినప్పుడు బాంబులు వేస్తుంటాడు. నువ్వు బాంబు ఎలా వేస్తావు చెప్పు. హలో, ఏరా పౌరుషం సార్? మా ఊరు పౌరుషం వచ్చిందా? బ్రహ్మాండంగా పౌరుషం వచ్చింది సార్. మీ ఊరికి డైరెక్ట్ గా పెళ్లి పీటల దగ్గరికి వచ్చేస్తున్నాం. పద పదను. పిల్లతో ఏం మాట్లాడతావురా నువ్వు అక్కడికి వెళ్ళగానే? అక్క బాగున్నావా? టైం అయిపోతుంది. పద పద. అబ్బాయి చూస్తుంటే ముద్దొచ్చేస్తున్నాడండి. ఆడు ఇంకా అలా చూస్తున్నాడు. తండ్రిని పట్టుకుని ఎలా అన్నాడు సార్? సరదాగా ఎంత బాగా నేర్చుకున్నాడు. అబ్బో ఏంటి ఆ పౌరుషం, ఆ దర్పం, రాజుచం బాగున్నాయి అన్ని కూడా. పెళ్లి తాళి కట్టేస్తాడు. దా కూర్చొని చెప్తాను. పిల్లాడు సిగ్గుపడుతున్నాడు సార్ పెళ్లి పీటల మీద కూర్చోడానికి. సిగ్గుపట్టలేదు, నాన్న సిగ్గుపడలే చేస్తున్నాడు. ఏనా ముహూర్తం దగ్గర పడుతుంది. అవును, మూత్రం దగ్గర పడుతుంది. మూత్రం కాదురా, ముహూర్తం. ఏం నేర్పించేవాడికి ముహూర్తానికి ముహూర్తం అంటే? ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అండి మా దగ్గర. ఏం నేర్చుకున్నావురా? పెళ్లి చేసుకుంటావు కదా, చేసుకుని ఏం చేయాలి? కాపురం నాన్న, కాపురం చెయ్యాలి. ఎవరు చెప్తారు? అది 100 కోట్లు రా. నాకు అమ్మాయితో పెళ్లి జరగాలి, ఏం చేస్తానో తెలియదు అంతే. నాన్న నీకు జరగాలి, అమ్మాయి చదివి. సార్ ఇలా దండి చెప్తాను. దీనికి నా దగ్గర మంచి ఉపాయం ఉంది. ఏంటది? నాకు తెలిసిన మంచి మంత్రగతి ఉంది. ఆవిని పిలిపించి పూజ చేయించేవనుకోండి, ఈ పెళ్లి కూతురు 100 కోట్లు పట్టుకుని ఎక్కడున్నా సరే వచ్చి మీ అబ్బాయి దగ్గర వీడినే పెళ్లి చేసుకుంటా ఉంటది. ఎక్కడో అర్జెంట్ గా రా. చేతపల్లి చేసుకునేది ఇండియాలోని నంబర్ 1 చేతపల్లి చేసేది. మొత్తం చెడగొడతా, దీనికి రాదు. సచ్చినాడా ఎవరిని పట్టుకొని ఆ పెళ్లి కూతురు తలలోంచి ఒక్క వెంట్రుకు సంపాదించి తీసుకొచ్చి మంత్రగా తీర్చామనుకోండి, ఎక్కడో పెళ్లి కూతురు చెంగు చెంగు చెంగుని ఎగురుకుంటూ తాళి కట్టి రేయ్ ఇక్కడ మాట్లాడుతున్నాను కదా నేను, సైలెంట్ గా ఉండు కాసేపు. బంగారం, నువ్వు తప్పకుండా నీకు నచ్చిన సంబంధం చూసి పెళ్లి చేసుకున్నానా? దోమమ్మా, దోమ దోమ. ఎంట్రుక, ఈ ఎంట్రుకి జాగ్రత్తగా గట్టిగా పూజ చేయి. గట్టిగా చేసా చెప్తాను. వెళ్ళు. నెల రోజుల తర్వాత మీరు అందరూ పెళ్లి ఏర్పాట్లు చేసుకోండి చెప్తాను. After 1 month. చిన్న ఇవన్నీ పెళ్లిరా. ఇంతకు ముందు చూసా కదా ఆ అమ్మాయితోటి. కూర్చో. పెళ్లి కుమారుడు ఇక్కడే కూర్చోవాలి. మా బంగారు, నేను మా నాన్న కుమారుడిని. నాన్న కుమారుడు. ముహూర్తం ముహూర్తం దగ్గర పడుతుంది. అమ్మాయి ఎక్కడో తొందరగా రావాలి. తీసుకురండి. ఇది పెళ్లి చేసుకుందంట్రా. ఇది వచ్చి పెళ్లి చేసుకుందంటే ఎక్కడో ఎంట్రుకు మారిపోయినట్టుంది సార్. మీరు చాలా లక్కీ సార్. మీ అమ్మాయి నెలకు 25,000 సంపాదిస్తుంది. ₹1,00,000 తెప్పావు, 25,000 మిగిల్చావు. అది పౌరుషం పౌరుషం వచ్చానికి. కోడల పిల్ల అబ్బాయిని తీసుకెళ్ళిపోతుంది. ఎలా అనిపించింది ఆడియన్స్? రాఘవర్ సిట్ అంటేనే హైలైట్. దాంట్లో మోలీ మెయిన్ మోలీ దున్నేశాడు మొత్తం. హైలైట్ రాఘవ గారు.
రాఘవ్ గారి స్క్రిప్ట్ ఎప్పుడు కూడా బియాండ్ ఎక్స్పెక్టెడ్ ఉంటది. ఇది కూడా చాలా అద్భుతంగా అనిపించింది. యుఎస్ఏ అయితే స్పెషల్ అట్రాక్షన్ అండి. చాలా నవ్వుకున్నామండి, అసలుకి చాలా సూపర్ బాగుందండి. And now over to you judges, Khushbu ma'am. రాఘవ గారు వెరీ నైస్, ఎంటర్టైనింగ్ గా ఉంది. కానీ ఈ రోజు హైలైట్ నిజంగానే రాజమౌళి గారు మీరే. చాలా బ్రహ్మాండంగా చేశారు మీరు. ఇట్ వాస్ వెరీ నైస్, ఎవ్రీవన్ వాస్ డన్ వెల్, గుడ్. కృష్ణ భగవాన్ గారు. రాఘవ్ గారు బాగుంది. మౌళి బాగా చేశాడు. అంతే, ఆయన మీదే ఉంది వన్ మ్యాన్ షో లాగా. అయితే ఈ క్యారెక్టర్ ఆయనకి కొట్టిన పిండి కదా, చాలా సార్లు ఆయన చేశాడు. అందరూ బాగా చేశారు. సమాన స్కోర్స్ తర్వాత తెలుస్తుంది కాబట్టి లెట్స్ థాంక్ అవర్ టీమ్. థాంక్ యూ సో మచ్ రాకెట్ రాఘవ టీమ్. థాంక్ యూ గైస్.